నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. స్వచ్ఛ శ్రీకాకుళమే మన లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరం బలగలోని చంద్రయ్య కాలనీలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మోడల్ టాయిలెట్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు మరుగుదొడ్లు ముందు ఉన్న పిచ్చి మొక్కలను చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యంగా మనమంతా పనిచేద్దామన్నారు. గత నెలలో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో శ్రీకాకుళంలో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలు వినియోగించే విధంగా మరమ్మతులు చేపడతామన్నారు. నగరంలో 26 కమ్యూనిటీ మరుగుదొడ్లు ఉంటే 14 మరుగుదొడ్లు బాగా పనిచేస్తున్నాయని, మిగిలిన 12 మరుగుదొడ్లను ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా చిన్న మరమ్మతులు చేపట్టి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. గత 10 ఏళ్లుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మిషన్ మోడ్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక ఆడపడుచులు వివక్షకు గురవుతున్నారని, ఆత్మగౌరవానికి సంబంధించి ఇబ్బంది పడేవారన్నారు. ఆ పరిస్థితి లేకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కే విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక మిషన్ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఓడిఎఫ్గా ఫ్రీగా చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం ఒక ఎత్తైతే దాన్ని వాడకం మరో ఎత్తని చెప్పారు. అందులో రన్నింగ్ వాటర్ తప్పనిసరిగా ఉండాలని, రన్నింగ్ వాటర్ లేకపోతే మరుగుదొడ్లుగానే మిగిలిపోతాయన్నారు. కూడా ఎక్కడైనా హాట్స్పాట్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్కి సంబంధించినటువంటి విషయం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అదే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా మిషన్ మోడ్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని. ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ చాలా వరకు కూడా ఓడిఎఫ్ ఫ్రీ మన జిల్లాని, రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని ఇందిరా విజ్ఞాన్ భవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె పెట్టిన సంస్కరణలలో దేశంలో పేదరిక నిర్మూలన, ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి, గరీబ్ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణ రద్దు, ఇందిరమ్మ ఇల్లు వంటి ఎన్నో అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఉంచిన వ్యక్తి ఇందిరా అని కొనియాడారు. అరసవెల్లిలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. సోమవారం ఆమె అరసవెల్లిలోని అగ్ని ప్రమాద బాధితులను కలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బియ్యము, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాధాకరం. అది ఎమ్మెల్యే గారికి తెలియజేసాం. మేము ఆల్రెడీ తెలియజేయడం వల్ల ఆయన కూడా మిస్సెస్ని వెళ్ళమని చెప్పారు. ఆయన అసెంబ్లీలో సమావేశాల్లో ఉన్నారు, రావడానికి అవ్వలేదు కాబట్టి తన మిస్సెస్ని కూడా పంపించడం జరిగింది. అందుకు మీకు ఏదో మోరల్ సపోర్ట్గా మీకు దండగా ఉండాలని చెప్పి గొండ శంకర్ గారి సంకల్పం. ఆ సంకల్పంతోనే ఆయన వచ్చాము, మిస్సెస్ని పంపించడం జరిగింది. అది కాకుండా మీకేంటంటే ఐఏఎం ఇల్లు కూడా నెక్స్ట్ వస్తాయి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఆ ఇల్లు వచ్చేటప్పుడు కంపల్సరీగా ముగ్గురు కాబట్టి 3 ఇళ్ళు ఏర్పాటయ్యే చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు. దాంతో ఫస్ట్ విడతలోనే ఏమైనా వస్తే పండగ పోయే ఇల్లు శాంక్షన్ అవుతాయి. ఆ శాంక్షన్ మీరు కట్టాలనుకుంటే ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టేసి మీకు శాంక్షన్ అయ్యే విధంగా చేస్తాం. అలా కాకుండా మీ ఆధార్ కార్డు అకౌంట్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయాలు ఉంటే మీకు డెఫినెట్ వచ్చేటందుకు మీ ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ ఇస్తే వాళ్ళు చేస్తారు. అందుకు మేడం గారికి అవన్నీ చెప్పి పంపించారు. అందుకు ఆవిడ నుంచి చెప్పడం అన్నారు కాబట్టి మీకు ఆవిడ తరఫున చెప్తారు. ఏమన్నంటే మీరు మాట్లాడండి. పండుగ అయిన వెంటనే ఇల్లులు వస్తే మీరు కట్టాలనుకుంటే వెంటనే శాంక్షన్ అయ్యేలాగా
ఏ అవసరం వచ్చినా మీరు గారికి చెప్తే వెంటనే చేసి పెడతాం. అందుకు మేము ఇక్కడ అందరం కలిసి మీకు సహాయ సహకారాలు అందిస్తాము. మీకు అన్ని సహాయాలు ఏది కావాలని మేము అందివ్వడానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం, అందుకు ఏదే సహాయకాలు అందివ్వడానికి మీకు సిద్ధంగా. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లా కొండబాబు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానిక సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగర శివారుల్లో గత ప్రభుత్వ పేదలకు కేటాయించిన జగనన్న కాలనీ దుస్థితి సిపిఐ నాయకులు బుడితి అప్పలనాయుడు ద్వారా తెలుసుకున్న ఆయన తక్షణమే వారు తలపెట్టిన నిరసనను విరమించుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగర పంచాయతీ కమిషనర్ గారికి రోజుకు 2 ట్యాంకుల త్రాగునీరు అక్కడ ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా పంపాలని ఆదేశించారు. త్రాగునీరు, రోడ్డు, కరెంటు, డ్రైనేజీ వసతులు కల్పించి ప్రజలకు నివాసయోగ్యంగా ఒక మంచి కాలనీగా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం తరపున స్పష్టం చేశారు. సమాజంలో పాత్రికేయులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, పాత్రికేయుల ప్రతిష్టతను పెంచే విధంగా జాబ్ చేస్తున్న సేవలు నిరుపమానమని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శాసపు జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాల్, జి షణ్ముఖరావులు అన్నారు. జాబ్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖరావు నేతృత్వంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నగరంలోని ఖ్యాతి ఫౌండేషన్లో వృద్ధులకు దుప్పట్లు, స్వెటర్లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ నిర్దేశకులని కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జాబ్ ఎప్పుడూ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎందరో జర్నలిస్టులు తమ ప్రాణాలను తెగించి వార్తలను సేకరించి ప్రజలకు అందజేశారని వివరించారు. ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. జర్నలిస్టు వృత్తి ఎంతో పవిత్రమైనది. ఆ వృత్తిలో ఉండేవారు సంపాదన కోసం కాకుండా సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. జిల్లా అధ్యక్షులు షణ్ముఖరావు గారు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్ గారు, అలాగే ఎస్సీ ఎస్టీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే జాబ్ సెక్రటరీ కూడా యజ్రా గారు, మరి మీడియా జేఏసీ కన్వీనర్ జోగినాయుడు గారు, మా సత్యనారాయణ గారు, డోల శంకర్రావు గారు, నారా అసోసియేషన్, అలాగే శర్మ గారు, మరోవైపు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎలక్ట్ గవర్నర్ మురళీ గారు అందరు కూడాను చేశారు. అలాగే ఉమెన్ వింగ్కి సంబంధించి రాధాకుమార్ గారు. మరి వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక ట్రస్ట్ను నడిపిస్తూ ఆవిడ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ వృద్ధులకి ఆశ్రమం కల్పిస్తున్నటువంటి ఖ్యాతి ఫౌండేషన్ నిర్వాహకురాలు శ్రవంతి గారికి అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మెయిన్ ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఎప్పుడూ కలిసే పనిచేస్తూ ఉంటాం. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను మెలియాపుట్టి కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని యోగి కోరారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లా పార్వతీపురం జిల్లాలోకి వెళ్ళిపోయిందని, జిల్లాల విభజన గత ప్రభుత్వం శాస్త్రీయంగా చేయలేదని, శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, అందుకు మెలియాపుట్టి అన్ని మండలాలకు భౌగోళికంగా దగ్గరగా ఉంటుందన్నారు. తక్షణమే మెలియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జిల్లా విభజన సమయంలోనే ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ఆదివాసీ ప్రజల తరపున గతంలో కలెక్టర్ మెమోరాండం అందజేశామని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు నాడు మెలియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా కృషి చేస్తానని బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నామంటే 2022లో
గత ప్రభుత్వము అర్థాంతరంగా అన్యాయంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏని పార్తీపురం జిల్లాను విలీనం చేసింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 20 మండల ఆదివాసులు 2 లక్షల పైన ఉంటే ఆదివాసులకి నిడువు నీడ లేకుండా ఐటీడీ లేకుండా చేసింది. మేము 2022 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అన్ని ప్రతిపక్ష నాయకులకి అధికార పక్ష నాయకులకు కూడా కలిసి మిలియపూడి కేంద్ర ఐటీడీ స్థాపించమని రిప్రజెంటేషన్ చేసినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అధికారులు స్పందించట్లేదు. గతంలో ఎన్నికల్లో సుమారుగా ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి పాతపట్నం బహిరంగ సభలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిలియపూడి కేంద్రంగా ఐటీడీ స్థాపిస్తామని కూడా మేము హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొని ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్నాయో అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా ఈ విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్స్కు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపార వెంకటరమణ, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం ఎలక్ట్రికల్ ఎస్ఈ ఆఫీసు శ్రీకాకుళం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టడానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రసారం చేసినాడు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరెవరో ట్రూ ఆఫ్ ఛార్జీలు కట్టొద్దు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి, తెలుగుదేశం కూటమి ఈ రోజేమో మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఈవేళ ఇచ్చేసి ఈవేళ ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎట్లాంటివి చేస్తే సహించేది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య ప్రజానీకమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, రెండో వైపున విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవనం కష్టంగా ఉంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితి ఈవేళ దాపురించింది. అందుకోసం ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం మీరు పెడతారని మేము ఇవాళ ప్రశ్నిస్తాం. స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. ఇవాళ అంబానీ ఆదాయాల కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. 13,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ అయితే సుమారుగా 96 నెలల పాటు వినియోగదారులను వసూలు చేయడానికి ఈవేళ మీరు ప్లాన్లు వేస్తారా? ఈవేళ ఎవరి కోసం ఇవి కడతారు, ఎందుకు పెస్తాను? అవసరం లేనివన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ల ప్రయోజనం కోసం ప్రజలను ఇవాళ బలి చేస్తారు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన టెక్కలి మండలం రావివలసలో వెలసిన సుప్రసిద్ధ శివాలయం ఎండల మల్లన్న స్వామివారి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 2 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి కార్తీక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గుంటు గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ఎండల మల్లన్న స్వామికి ప్రతీతి అని, ఇక్కడ శివలింగం దేశంలో అతిపెద్ద లింగమని, రోజురోజుకి స్వామివారి లింగం పెరుగుతూ వస్తోందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎండల మల్లన్న స్వామివారి ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నామని అన్నారు. 3వ సోమవారం వేకువజాము నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆనందంతో తిరిగి వెళ్తున్నారని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని గురునాథరావు అన్నారు. భారతదేశ తొలి స్వాతంత్ర పోరాటంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీరోదాత్తురాలు, పోరాట స్ఫూర్తికరటం ఝాన్సీ లక్ష్మీబాయి అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో ఝాన్సీ లక్ష్మీబాయి 196వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు సువ్వారి గాంధీతో పాటు ప్రముఖులు మేడూరి ప్రసాదరావు, నిష్టల నరసింహమూర్తి, పైడి హరనాథరావు, నటుకుల మోహన్ తదితరులు ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చిన్నతనం నుంచే దేశభక్తిని అణువణువు నింపుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు. బ్రిటిష్ వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో చంటిబిడ్డను పట్టుకొని శత్రుసేనలను దునమాడి పోరాట జ్వాలను భారతీయుల్లో రగిలించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు భారతీయ మహిళకు ఆరాధ్యురాలిగా ఝాన్సీ లక్ష్మీబాయి నిలిచిపోయారని కొనియాడారు. అనంతరం అవధాన పండితులు పైడి హరనాథరావు లక్ష్మీబాయి కీర్తిని గానం చేశారు. గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు విగ్రహదాత సువ్వారి గాంధీని శాలువాతో సత్కరించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ మొదటి తరం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రథమ వరుసలో ఉన్న నానాజీ గారు కానివ్వండి, అలాగే మొదటి తరం నాయకులు అందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గారితో కూర్చొని ఆలోచించి పోరాటానికి మార్గాన్ని ఎంచుకునేవారు అంటే దానిని బట్టి తెలుస్తుంది మనకి. ఆమె దేశభక్తి కానివ్వండి, ఆమె అచంచల పోరాట పటిమ కానివ్వండి, ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏకైక లక్ష్యం ఒక్కటే, ఖచ్చితంగా ఈ దేశాన్ని బ్రిటిష్ వారి చెర నుంచి కాపాడి స్వతంత్ర భారతదేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే ఆమె పోరాడారు. బ్రిటిష్ కాలం నాటి తోటపల్లి పాత ఆయకట్టు కాలువలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోటపల్లి బ్యారేజ్కు 450 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో శంకుస్థాపన చేయగా, తదుపరి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీర్తిశేషులు రైతు బాంధవులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనులకు కావలసిన నిధులను ఇచ్చి బ్యారేజ్ నిర్మాణం వేగవంతం చేశారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం లక్ష్యం పెట్టుకొని చేసిన బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన పొరపాటును సరిచేయకుండా మేము పనులు చేయించామంటే మేమెక్కువ పనులు చేయించామని వారి చేతకానితనం వల్ల ఈరోజు ప్రభుత్వము ప్రాధాన్య క్రమం నుండి తప్పించేసిందన్నారు. ఉభయులు ఈ ప్రాంత ఆయకట్టు రైతాంగానికి సరైన సమయంలో సరైన పద్ధతిలో పనులు చేయించలేదనే విషయాన్ని మర్చిపోతున్నారన్నారు. అలాగే తాజా అయ్యే ఖర్చుల్ని ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచి ఈనాటి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచి దానికి కావాల్సిన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో తగ్గించామంటున్నారు. తగ్గించడానికి కారకులు మీరు, రైతులు కాదు. ఆయకట్టు రైతులు ఏమైనా మా పనులు చేయొద్దు నాటకం పెట్టారు ఎక్కడైనా ఎవరైనా. అందుకు తగ్గించింది మీరు, పనులు చేయకుండా నిధులు ఇవ్వకుండా ఆటకు పట్టింది మీరు. కనుక ఆ బాధ్యత మీరు తీసుకొని ఇవ్వకపోతే రేపు రైతాంగం చేసే ఆందోళనకి ఉభయులు కూడా మరి జవాబు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున వారికి చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి దయచేసి పునరాలోచన చేసి ఈ ఆయకట్టు కావాల్సిన పద్ధతుల్ని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బుడిదప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. శ్రీకాకుళం నగరం పాతగోనపాలెం అంగన్వాడీ సెంటర్లో కార్తీక మాసం సందర్భంగా వనభోజన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లల కోరిక మేరకు అంగన్వాడీ సెంటర్ నుండి అందరినీ వనభోజనాలకు తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. వనభోజనాల్లో భాగంగా ప్రకృతి చెట్లు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించడం జరిగిందన్నారు. ఈ వనభోజన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి, ఆదిలక్ష్మి, మణి, పావని, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్ కుటుంబానికి అసోసియేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసాగా నిలిచింది. మెలియాపుట్టి ఆపరేటర్ సాయిరాజ్ ఇటీవల అనారోగ్యంతో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకొని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ సాయిరాజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సాయిరాజ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ మేరకు మంగళవారం రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో సాయిరాజ్ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చేతుల మీదుగా 70,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జేసీ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న తోటి ఆపరేటర్ కుటుంబాన్ని ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం గొప్ప విషయమన్నారు.
వారికి పొద్దున్నుంచి ఏ సహకారం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 76 మంది MDU ఆపరేటర్లు మృత్యువాత పడ్డారని, వారికి ప్రభుత్వం నుండి ఆర్థికంగా సహాయపడాలని, అలానే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అంది వాళ్ళ ఫ్యామిలీ నిలబడే విధంగా చేయడానికి మేము కృషి చేస్తాం. అలాగే వాళ్ళకి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని, అలాగే ఆయనకి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని ప్రభుత్వంకి MDO ఆపరేటర్ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర యూనియన్ తరఫున, అలాగే ఈ విధంగా వీళ్ళకి ఆర్థిక సహకారం అందివ్వాలని చెప్పి ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క MDO ఆపరేటర్ కూడా స్పందించి మానవతా దృక్పథంతో మా తోటి MDO ఆపరేటర్కి మా వంతు ఎంతో కొంత ఆర్థిక సహకారం అందివ్వాలని ఈరోజు ఈ సహకారం చేయడం అనేది సుమారు అంటే ఇప్పటికీ ఒక 61,000 ఇప్పటికి అయ్యింది. మరొక 10,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 70,000 రూపాయలు ఒక ఆర్థిక సహకారం అనేది అందివ్వడం అనేది అంటే ఈ రోజుల్లో ఒక పిలుపు మేరకు 2 రోజుల్లో స్పందించి పంపించిన ప్రతి ఒక్క MDO ఆపరేటర్లు కూడాను రాష్ట్ర యూనియన్ తరఫున, జిల్లా యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి ఫ్యామిలీ కూడాను వచ్చారు, వాళ్ళ అక్కను పిల్లలు కూడా వచ్చారు. వారి మాటల్లో కూడా ఆవేదన తెలుసుకుందాం. హెల్ప్ చేశారు సార్, ఇంకా కొంచెం హెల్ప్ చేయండి. మా పిల్లలు చిన్నవాళ్ళు, మా తమ్ముడు పిల్లలు, మా అమ్మ, మా నాన్న, ముసలి వాళ్ళు మీరు చేశారు. మా ప్రభుత్వం తరఫున కూడా ఏదో కొంత హెల్ప్ చేస్తే మా పిల్లలకి రేపటి రోజున చదువులకు ఉపయోగపడుతుంది సార్. దయచేసి కొంచెం హెల్ప్ చేయండి సార్. ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి బండి కూడాను మాకు ఏది ఆధారం అయితే లేదు సార్. మా పిల్లలకి కానీ, మా అమ్మ, మా నాన్నకి కానీ కొంచెం మా పొజిషన్, మా ఫ్యామిలీని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది కొంచెం పై వరకు తీసుకెళ్ళి మా పిల్లలకి అండగా నిలబడతారని. ఖచ్చితంగా మీకు వెహికల్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే వాళ్ళ మిస్సెస్కి కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి కానీ వచ్చే విధంగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అదైతే ఎలాగ వస్తుంది. కాకపోతే ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం అందే విధంగా మా యూనియన్ తరఫున మా సహాయశక్తులు మేము కృషి చేసి మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తాము. ఖచ్చితంగా మీకు తోడ్పడతామని మా యూనియన్ తరఫున కూడా మేము మాటిస్తున్నాము. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.